హలో ఫ్రెండ్స్, ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం దొరికితే వారు ఎంత ఆనందపడుతున్నారో ఈ వీడియోలో చూడండి. కూటి కొరకే కోటి విద్యలు అన్నారు. కోటీశ్వరుడికైనా పేదవాడికైనా ఆకలి సమానమే. ఆహారం లేకపోతే ఈ భూమి మీద ఏ జీవి బతకలేదు. అన్ని దానాల్లోని అన్నదానం గొప్పది. అది 2020 సంవత్సరం. ఈ సంవత్సరాన్ని తలుచుకుంటేనే అందరికీ గుండెల్లో దడా భయం మొదలవుతుంది. కని విని ఎరుగని విధంగా కరోనా అనే వింత మహమ్మారి సోకి ప్రపంచం మొత్తంలో కోట్లలో జనాభా చనిపోయారు. వందల సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేని విధంగా ప్రాణ నష్టం జరిగింది. ఆ శరీరాల దగ్గరికి కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ఆఖరి చూపులు కూడా చూడలేని పరిస్థితి. కుటుంబ సభ్యుల్ని ఎంతోమంది దూరం చేసుకున్న సంవత్సరం అది. గుడులు, బడులు, ఆఫీసులు, వ్యాపార సంస్థలు మొత్తం లాక్డౌన్ వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయిన రోజులు. పనులు లేక, వ్యాపారాలు లేక, ఉద్యోగాలు లేక, తినడానికి తిండి కూడా కరువయ్యి ఎంతోమంది ఇబ్బందులు పడిన సంవత్సరం. సహాయం చేసేవారు కూడా లేక ఆకలితో అనేక మంది ఇబ్బంది పడుతున్న సమయంలో నా వంతు సహాయంగా మన శ్రీరక్ష కేఆర్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డైలీ 200 మందికి భోజనాలు ఇవ్వడం జరిగింది. మొదట కొన్ని రోజుల కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా బజరంగ్ దళ్, ధర్మవీరు సంస్థ సభ్యుల చేతుల మీదుగా చేయడం జరిగింది. నేను ఉంటున్న ప్రదేశంలో మా తాతల కాలం నుంచి, మా తండ్రి గారి ఉన్న సమయం నుంచి నన్ను ప్రేమ ఆప్యాయతతో పలకరించి నా మంచి చెడులకు తోడుగా ఉండే కుటుంబాలు, నా మాట విని గౌరవించే స్నేహితుల కుటుంబాలు, అనేక మంది ప్రజలకి ఈ కష్టకాలంలో నా వంతు సహాయంగా ఈ కార్యక్రమాలు చేయడం. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా గోరక్ష సంస్థ సభ్యులు అలాగే బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా వీరికి భోజనాలు అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్, షేర్స్ చేయండి. అలాగే మన చారిటబుల్ ట్రస్ట్కి కూడా మీ వంతు హెల్ప్ అండ్ సపోర్టు తెలియపరచండి. దాని ద్వారా నేను ఎన్నో పేదవారికి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సహాయంగా ఉంటుంది. ఈ కరోనా సమయంలో నేనున్న ఏరియాలో అనేక మంది పడుతున్న బాధలు చూసి నా వంతు సహాయంగా నేను ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇంత కష్టకాల సమయంలోని, బాధాకరమైన రోజుల్లోని నేను చేసే చిన్న సహాయంతో వారి ఆకలి తీర్చడం ద్వారా వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూసేవాడిని. ఇంతమందికి సేవ చేస్తూ వారి ఆకలి తీర్చడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకున్న శక్తి మేరకు, నాకు అందిన సహాయం మేరకు నేను ఎంతమందికి అయితే ఆకలి తీర్చగలనో అంత చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకి సహాయాన్ని అందించిన కారుణ్య రామకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాలు, ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గోరక్షణ, ధర్మ సంస్థాపన కోసం అనేక కార్యక్రమాలు చేసే ధర్మవీర్, గోరక్షణ, బజరంగ్ దళ్, బీజేపీ నాయకులు మరియు నా సోదరులు, స్నేహితులకి కృతజ్ఞతలు. తర్వాత రోజు నుంచి నేను చేసిన కార్యక్రమాలకి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను.
ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. అలాగే మీ వంతు హెల్ప్ అండ్ సపోర్టు మన ట్రస్ట్కి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దీని ద్వారా మరెన్నో కార్యక్రమాలు చేయడానికి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.